కొంచెం గ్రీనిష్గా ఉండటం, దాన్ని బట్టి కంగారు పడ్డారు. కానీ దేవుడు అద్భుత రీతిగా బిడ్డను కూడా స్వస్థపరిచారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మరి దేవుడు ఆ బిడ్డను ఆస్వాదించినట్లుగా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనం అందరం రెండు చేతులు దేవుని స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. ఇంకెవరున్నారు? ప్రార్థన చేసుకుని అందరూ దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకురండి. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి, చెప్పబడిన కీర్తన భాగాన్ని బట్టి మరి ప్రిస్కిలా గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీభవించుదాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దినాన్ని ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి ఈ రీతిగా స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతులు స్తోత్రాలు అయ్యా. అయ్యా మీ కొందనాలు పాటల ద్వారా మహిమను పొందారు తండ్రి. నీ స్తోత్రములు ఆత్మారాధనలో మీరున్నారు, అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. నీ స్తోత్రం అయ్యా. కీర్తన భాగములోండి మీ దాసులు నిలబెట్టుకుని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రతి వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకోవడానికి, వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. సాక్ష్య భాగాల్లో మీ బిడ్డలు నిలబెట్టుకున్నారా? ఎవరి పట్ల మీరు చేసిన మేళ్లను బట్టి అయ్యా, ఉపకారాలను బట్టి, మీరు ఇచ్చిన స్వస్థతలను బట్టి అయ్యా, మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి వందనాలు అయ్యా. బిడ్డలను మరి ఇంకనూ అయిన సాక్షులుగా మీరు నిలబెట్టుకోండి ప్రభు. అనేక మంది పట్ల అద్భుతాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. లేఖన భాగంలోకి వెళ్ళబోతుండగా నాయన మీ దాసులను బలపరచండి అయ్యా. రెండంతల ఆత్మ అభిషేకాన్ని దయచేయండి. నాతో మాతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. ఈ కూడికి ఆది నుండి అంతవరకు అయ్యా మీ ఆత్మాధర్యములో జరిగించి మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరు రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. చదవండి. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చాలు. ప్రభునందు పేర మనం దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ 5వ అధ్యాయములో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన జోని ఇటు పక్కరా, ఇటు పక్కరా, ఇటు కూర్చో, ఇట్రమ్మా అమ్మా వెంకటేశ్వరం గారు అక్కడ కూర్చోండి, తీసుకురండి, కూర్చోండి. ఐదవ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని మనం వింటున్నాం. ఈ ప్రసంగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చాలా ఉన్నతమైనటువంటి ఉపదేశాలు ఆయన చేసినట్టుగా చూస్తాం. ఒక ఉపదేశం కాదు, ఒక ప్రసంగం కాదు, ఒక పాఠం కాదు, చాలా అంశాలు యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీకు ప్రతి వారం మీకు నేను జ్ఞాపకం చేస్తున్న వాటిని. మొదటి ప్రసంగం ఏంటని చెప్పాను? ధన్యతలు, నవధన్యతలు. తర్వాత రెండవది ఉప్పయ్యున్నారు, లోకమునకు ఉప్పయ్యున్నారు. మూడవది లోకమునకు వెలుగయ్యున్నారు. నాలుగవది వారు ధర్మశాస్త్రం లేక వాక్యమును నెరవేర్చుటకే వచ్చి ఉన్నాడు. ఎన్నోది ఇది? 5వది ఏంటది? నరహత్య చేయవద్దు. 6వది వ్యభిచరించవద్దు. 7వది అప్రమాణము చేయవద్దు. 9వది 8 విషయాలు నేర్చుకున్నాం. అప్రమాణాలు చేయవద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పవద్దు అనేటువంటి విషయాన్ని గురించి మనము దేవుని వాక్యములో నుండి
కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు మరి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే 8వ పాఠం లేక 8వ అంశం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం నుండి 42వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదివితే, ఈ భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరొక పాఠాన్ని తెలియచేస్తున్నాడు, మరొక అంశాన్ని తెలియచేస్తున్నాడు. ఏంటి అంశము అంటే, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అంటాడు. ఈ మాట చెప్పబడినటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ మాట చెప్పబడింది. లేఖన భాగాలు మనం పరిశీలన చేసినట్లయితే లేవీకాండం 21వ అధ్యాయం, నిర్గమాకాండం 21వ అధ్యాయం 24, 25 వచనాలు చదవండి ఒకసారి. చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమింపవలెను. ఈ మాటను గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకము చేస్తున్నాడు. నిర్గమాకాండం 21వ అధ్యాయంలో 24, 25 వచనాల్లో కంటికి కన్ను, పంటికి పళ్ళు, చెయ్యికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయం, దెబ్బకు దెబ్బ, అది నియమించాలి. ఇలాగూ నియమించబడింది. అంటే అలాగూ నియమించబడి ఆ నియమాన్ని బట్టి ఎవరన్నా కొట్టారనుకోండి తిరిగి కొట్టటం, ఏమండి, ఎవడన్నా కన్ను పోగొట్టాడు అనుకోండి వాడు కన్ను పోగొట్టడం, ఎవడన్నా పళ్ళు రాలగొట్టాడు అనుకోండి తిరిగి వాడి పళ్ళు రాలగొట్టడం. ఇలాగూ ఒక నియమం ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో దానికి మరలా తిరిగి అదే వారికి చెయ్యాలి అనేటువంటి ఒక నియమం. లేవీకాండంలో కూడా చూస్తాం. 24వ అధ్యాయం, లేవీకాండం 24వ అధ్యాయం 20వ వచనం చదివితే, 20వ వచనంలో అది విరగగొట్టబడిన దాని విషయంలో, విరగగొట్టబడితే శిక్ష, కంటికి కన్ను పంటికి పళ్ళు చెల్లింపవలెను. అది ఇలాగూ నియమించబడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకడు ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పొరపాటు చేస్తే, వాడు ఏ తప్పు చేశాడో, ఎలాంటి శిక్ష, లేకపోతే మన విషయంలో ఎలాంటి కీడు చేశాడో తిరిగి అదే కీడు మనము వానికి చెయ్యాలి. ఇది నియమం, ఇది నియమించాడు. అయితే తండ్రి అయిన దేవుడు ఇదొక నియమముగా, ఇదొక కట్టడగా, ఇదొక ఆజ్ఞగా తండ్రి నియమించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఇప్పుడు ప్రసంగం చేస్తూ దీని గురించి ఆయన ఉపదేశిస్తూ ఇంకొంచెం ముందుకి, ఇంకొంచెం లోతుకి వెళ్ళి ఆయన కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మూలవాక్యంకి వస్తే, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో ఏం చెప్తున్నానంటే, అది దుష్టుని ఎదిరించక నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపు ఎడమ చెంప తిప్పవలెను. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయాలి. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. నిన్ను అడుగు వానికి ఇమ్ము. నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దుష్టుని ఎదిరించవద్దు అన్నాడు. ఇక్కడ ఏం చేయొద్దంట? ఎవరినంట చెప్పండి, అందరు చెప్పండి. దుష్టుని ఎదిరించొద్దు. ఎవడు ఈ దుష్టుడు?
దుష్టుణ్ణి ఎదిరించొద్దు అని అంటాడు. ఎవరు ఈ దుష్టుడు? ఎవరు? స్తోత్రం. ఈ దుష్టుడు ఎవరు అని అంటే, నీ కన్ను పోగొట్టినవాడు, నీ పళ్ళు రాలగొట్టినవాడు, నీకు కీడు చేసినవాడు, వాడే దుష్టుడు. కనుక ఆ దుష్టుని ఎదిరించవద్దు. ఆ దుష్టుడు ఏం చేయొద్దు? ఎదిరించవద్దు. ఆ దుష్టుని ఎదిరించకుండా మీరు ఏం చేయాలి అని అంటే, మీరు ఒకవేళ ఆ దుష్టుడు నిన్ను చెంప మీద కొడితే నీవు ఎడమ చెంప కూడా చూపించాలి. ఒకవేళ నీకు కీడు చేసిన వాడే నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని చూస్తే నీ అంగీతో పాటు నీ పై వస్త్రం కూడా వాడికి ఇచ్చేయి. ఒకవేళ నిన్ను మైలు దూరం రమ్మని నిన్ను అడిగితే, నీకు కీడు చేసిన వాడే 1 మైలు దూరం రమ్మని నిన్ను అడిగితే వాని కొరకు నువ్వు 2 మైళ్ళు దూరం వెళ్ళాలి. ఒకవేళ నిన్ను వాడు నీకు కీడు చేసిన వాడు నిన్ను ఒకవేళ అడుగుతే లేక అప్పు అడిగితే, ఆ అడిగిన వానికి నీ ముఖము తిప్పుకోకుండా నువ్వు అప్పు ఇవ్వాలి అని చెప్తున్నాడు. కనుక ఈ అనుభవాలు మనలో ఉంటే కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నట్టుగా మనము ఆ నియమాన్ని మనం పాటించకుండా, మనము యేసుక్రీస్తు యొక్క బోధను బట్టి, ఆయన మాటలను బట్టి భక్తి జీవితంలో ఇంకా కొంచెం లోతుకు వెళ్ళి మనము వారికి మేలు చేసిన వారు అవుతాం. చెంప మీద కొట్టాడు, కుడి చెంప పగలగొట్టాడు అనుకోండి, మనం ఎడమ చెంప కూడా చెప్పండి చూపించాలి. ఎడమ చెంప కూడా చూపించాలి. ఆయన చెంప మీద కొట్టాడని నువ్వు తిరిగి 2 చెంపలు వాయించొద్దు. ఒకసారి గుడ్ ఫ్రైడే రోజు గుడ్ ఫ్రైడే రోజు ర్యాలీ ఉంటుందిగా, సిలువ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మోస్తున్నట్టు, సైనికులు, రోమా సైనికులు ఆయన వెనక కొడుతున్నట్టు, ప్రజలందరూ చూస్తున్నట్టు ఈ ర్యాలీ మనకి ఏటేటా చెప్పండి జరుగుతూ ఉంటుంది కదా. ఈ ర్యాలీ 1 సంవత్సరం ఈ ర్యాలీ జరుగుతూ ఉంటే ఆ యేసుక్రీస్తుని చెంప మీద కొట్టాడంట. సరే కొడితే సరే అని చెప్పి ఎడమ చెంప చూపించాలని చెప్పి ఎడమ చెంప చూపించాడంట. మళ్ళీ దాని మీద కొట్టాడంట. సరే వాడికి ఎందుకు మళ్ళీ 3వసారి మళ్ళా కొట్టాడంట. కొట్టగానే ఆ సిలువ అక్కడ పడేసి ఈ యేసు ప్రభు ఏం చేశాడంటే వాడు జుట్టు పట్టుకొని వంగ తీసి ఇక ఈపి మీద పెట్టి గుద్దుతూ ఉన్నాడంట. వాడిని కొడుతున్నాడంట. ఏంటిరా కొడతావు, నువ్వు యేసుక్రీస్తు కదరా, ఎందుకురా కొడతావు అని అంటే వాడు నన్ను కొట్టాడు. అరే కొట్టమని చెప్పింది, వాడు కొడతాడు రా, 1 చెంప మీద కొడితే 2వ చెంప చూపించాలని కదా నీకు చెప్పింది అని అంటే 2 సార్లుగా కొట్టమంది, వాడు 3వసారి కూడా కొట్టాడు. అందుకని కోపం వచ్చింది, నేను కూడా కొట్టాను అన్నాను. ఇలా కొంతమంది 2 సార్లు లేకపోతే 1 సారి లేకపోతే 2 సార్లు ఓర్చుకుంటారు, ఇక 3వసారి మాత్రం ఓర్చుకోలేరు. ఏసు రక్తమే, ఆ ఓర్పు ఉండదు, కొంచెం కష్టమే, కొంచెం బాధగానే ఉంటుంది. కొడతారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, అలా కొట్టవద్దు అని అంటే, నీవు ఎడమ చెంప ఇయ్యనంటే ఏదో ఒకసారి కొడతానికి ఇవ్వటం కాదు, అర్థమైందా? జీవిత కాలములో మనము ఈ అనుభవాన్ని కలిగి ఉండి, మనము ఎవడైనా మనం కొట్టేవాడు, ఎవడైనా మనం తిట్టేవాడు ఉన్నాడు అని అంటే వాని కొరకు మనం ఇవ్వాలి, అంతే, అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కొట్టువానికి ఏమండి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఉమ్మి వేసేవానికి ముఖాన్ని అప్పగించాడు, గడ్డము పెరుకువానికి గడ్డాన్ని అప్పగించాడు, కొరడాలతో కొట్టువానికి వీపును అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన దేహమంతా కూడా అప్పగించి యేసుక్రీస్తు ప్రభువు ఎంతగానో ఓర్చుకున్నాడు, ఆయన సహించుకున్నాడు, ఆయన ఎంతగానో భరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ అనుభవం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అనుభవం ఏంటంటే, మనం కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నట్టుగా ఉండొద్దు. కీడు చేసిన వాడికి ప్రతి కీడు చేయవద్దు. మనం ఎంతైనా ఓర్చుకోవాలి, సహించుకోవాలి. మనము ఎంతైనా దేవుని సన్నిధిలో, అందుకే ముందు ధన్యతల గురించి ఆయన చెప్తూ ధన్యతల గురించి ఆయన చెప్తూ ఏమంటాడండి మనం చూస్తాం.
చదవండి ఆ మాట. నీతి నిమిత్తం 10వ వచనం, నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవుని స్తోత్రం. 11వ వచనం కూడా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం ధన్యులముగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనము ఓర్చుకోవాలి. దేవుని స్తోత్రం. సహించాలి. కనుక చెంప మీద కొట్టిన వానికి మరొక చెంపను చూపించాలి. తర్వాత వస్త్రం కొరకు ఎవడైనా సరే అంగీని తీసుకోవాలని వాడు వ్యాజ్యం వేస్తే వాడికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయాలి. తర్వాత అన్నాడు, మైలు దూరం రమ్మంటే నువ్వు 2 మైళ్ళ దూరం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇలాగ చేయటను బట్టి ఏమిటి అనుభవం అంటే నీవు ఆ వ్యక్తిని క్షమిస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని ఏం చేస్తున్నావు? ఈ మాటల్లో క్షమాపణ ఉంది. ఒకవేళ నిన్ను ఎవడైనా కొట్టాడనుకోండి, తిరిగి కొట్టొద్దు, వానికి 2వ చెంప చూపించు, అంటే క్షమించినట్టు. ఒకవేళ ఎవడైనా నీ వస్త్రాన్ని దోచుకోవటానికి లేక లాగివేసుకోవటానికి ప్రయత్నం చేసి వ్యాజ్యం వేశాడు అనుకోండి, నీ వస్త్రంతో పాటు పై వస్త్రం కూడా ఇచ్చివేయి. మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు. ఒకవేళ అప్పు అడిగితే నీ ముఖాన్ని త్రిప్పుకోవద్దు, అప్పు ఇచ్చి చూడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అని అంటే ఇవి చేసినప్పుడు ఆ వ్యక్తిని మనం ఏం చేసినట్టు? క్షమించినట్టు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని క్షమించినట్టు. కనుక ఎవరైతే క్షమిస్తున్నారో వారు ఓర్చుకున్నవారు కనుక, వారు సహించిన వారు కనుక వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇది వ్యక్తిగత జీవితమును కూర్చున్నటువంటి విషయం. ఇది అండి వ్యక్తిగత జీవితాన్ని కూర్చిన విషయం ఇది. ఎవడైనా తప్పు చేశాడనుకోండి, ఎవడైనా పొరపాటు చేశాడనుకోండి, వాడిని శిక్షించే విషయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య తీసుకోవాల్సిందే. అర్థమైందా? క్షమించమన్నాడుగా అని ప్రభుత్వాన్ని కూడా క్షమించమని చెప్పొద్దు మనం. అర్థమైందా? ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. ఆ విషయం కాదు ఇక్కడ క్షమాపణ గురించి. వ్యక్తిగతంగా మన వ్యక్తిగత జీవితాల గురించి ఇక్కడ చెప్పబడిన మాట ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఎవడైనా పాపం చేసిన వాడు, ఎవడైనా చంపినవాడు, ఎవడైనా వ్యభిచరించిన వాడు, ఎవడైనా సరే ప్రభుత్వానికి విరోధముగా, చట్టానికి విరోధముగా ఎవడైనా తప్పు చేస్తాడనుకోండి, ప్రభుత్వం వాడిని శిక్షిస్తుంది. ఆ శిక్ష ఉంటుంది ఖచ్చితంగా. ఆ శిక్ష మాత్రం అనుభవించాల్సిందే. కానీ ఇక్కడ చెప్పబడ్డ శిక్ష అది కాదు. ఇక్కడ క్షమించమన్నది అది కాదు. ఇక్కడ వ్యక్తిగతంగా నీవు క్షమించగలిగినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్షమించగలిగినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా ఏమండి మనము నడిచినటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఎంతైనా తగ్గించుకొని దేవుని వాక్యానికి మనం లోబడవలసిన వారమైన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం పరదేశులం కనుక మనం పరదేశ అనుభవంలో ఉన్నాము కనుక మన దేశం ఇది కాదు, మన ఊరు ఇది కాదు. మనం ఇక్కడ ఈ భూమి మీద స్థిరంగా మనము ఉండము. ఒక రోజు వస్తుంది మనం తిరిగి పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ భూమి మీద మనం ఏమై ఉన్నాం చెప్పండి? పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్తారా? నిలువరమైనా పట్టణమే మన కిలలో లేదురా మానవా. నిలువరమైన పట్టణమే మన కిలలో లేదురా మానవా. యాత్రికులము ఆయుష్కాలము పరదేశులము ధరణిలోన. యాత్రికులము ఆయుష్కాలము పరదేశులము ధరణిలోన. నిలువరమైన ఇలలో లేదురా మానవా. నిలువరమైన పట్టణమే మన ఇలలో లేదురా మానవా. హల్లెలూయా. నిలవరమైన పట్టణం మనకు లేదు. మనం పరదేశులం కనుక కంటికి కన్ను పంటికి
పన్ను అన్నట్టుగా ఉండొద్దు. అందుకే ఇస్సాకుతో ప్రభు అంటాడు, గెరారు దేశంలో నీవు పరదేశిగా నీవు నివసించాలి. నువ్వు అక్కడ పరదేశిగా ఉండాలి. ఈ దేశం నాది అని నువ్వు అనుకోవద్దు. గెరారు దేశం నీది కాదు. కనుక ఈ దేశంలో నీవు పరదేశిగా ఉండాలి అని అంటే ఇస్సాకు ఎంతగానో తగ్గించుకొని ఆయన పరదేశిగా ఉన్నాడు. కొట్టిన వారిని తిరిగి కొట్టలా, ఏమండి, తిట్టిన వారిని తిరిగి తిట్టలా, నెట్టిన వారిని తిరిగి నెట్టలా. బాబులు తిరిగి త్రవ్వితే ఆ ఓటలు ఇవి మావి అని వాళ్ళు అడ్డగించినా, ఏమండి ఇవి మావి అని చెప్పి ఎదురు తిరగకుండా వారి ఓటలు వాళ్ళకి అప్పగించేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక పరదేశి యొక్క అనుభవం ఏంటంటే, కొట్టారనుకోండి ఎవరన్నా తిరిగి కొట్టొద్దు, రెండో చెంప చూపించాలి. తిట్టారనుకోండి తిరిగి తిట్టొద్దు, నెట్టారనుకోండి తిరిగి చెప్పరే. దాని పక్క మాట మనకు అర్థం అవ్వట్లేదు అని చెప్తుంది. స్తోత్రం. కొడితే ఏం చేయొద్దు, నెడితే ఏం చేయొద్దు, తిడితే ఏం చేయొద్దు, అట్టు పెడితే ఏం చేయొద్దు. నీవే నాకు మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, కారు చీకటి నన్ను కమ్మివేసినా, నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, చీకటి నన్ను కమ్మివేసినా, శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి ప్రతి క్షణము కాపాడెను. యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా,
ప్రేమామయుడు